దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే నీ జీవితం నుంచి తను ప్రేమించబడాలా, తను ఘనపరచబడాలా. కానీ నీ చేత ద్వేషించబడటం అనేది జరిగితే తను సహించేది కాదన్నమాట. ఏ మనుషుడు ద్వేషిస్తాడు దేవుణ్ణి? ఏ మనుషుడు ద్వేషిస్తాడు? పెనిన్నా గుర్తొచ్చింది. ఎవరో పెనిన్నా ఎవరి భార్య? ఎలీమెలెకు భార్య నయోమి. చెప్పాల. ఎల్కానా భార్య అయినటువంటి పెనిన్నా ఎల్కానాకి రెండవ భార్యగా ఉన్నటువంటి హన్నాని ద్వేషించేదట. యాకోబు భార్య అయినటువంటి రాహేలు లేయాని ద్వేషించేదంట. ఎలాగుండి ద్వేషం అంటే పిల్లలు లేదానా అని ఉంటుందా? లేకపోతే నాతో పాటు వారసత్వం పట్టుకోవటానికి వచ్చినాం అని ఉంటుందా? ఏమో. దేవుని ద్వేషించేటువంటి వాళ్ళు ఎవరెక్కడ? అమ్మో, అంత పాపం ఏం చేయలేమండి. హన్నాను తిట్టినట్టుగా పెనిన్నా హన్నాను తిట్టినట్టుగా నువ్వు తిట్టకపోయినా, దూషించకపోయినా, రాహేలు లేయాను తిట్టినట్టుగా నువ్వు దూషించకపోయినా, లేకపోతే తృణీకరించకపోయినా, దేవుడు నీ చేత ద్వేషించబడే పరిస్థితులు ఉంటాయి. ఎన్నిసార్లు జరిగిందో నీ జీవితంలో అది. మేము ఎప్పుడు చేయలేదండి. మహోన్నతులైనటువంటి దేవుని దూషించగలిగేవాడు ఎవడన్నా ఉంటాడా? ఉండడా? సరే, ఉంటాడని గ్రంథం చెప్తే ఏం చేస్తావు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మానవాళి చేత ప్రేమించబడాలని కోరుకుంటున్నటువంటి మహనీయుడైనటువంటి దేవుడు నీ చేత ద్వేషించబడేటువంటి అవకాశం లేకోకుండా పోలా. ఎలాగ ద్వేషించబడతాడంటే, నీ జీవితంలో ప్రథమమైనటువంటి స్థానంలో దేవుడు వండుకోకుండా మరి ఏది వచ్చి చేరినా నీ చేత దేవునికి ద్వేషం జరుగుతుంది. ద్వేషిస్తున్నావు దేవుణ్ణి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24వ వచనం నుంచి చదువుదాం.